హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే కాకరకాయ పిక్కలు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలను అయితే తీసేసుకుంటున్నాను. ఇది 1/2 kg ఉంది కాకరకాయ. దీనిని వాటర్లో వాష్ చేసుకునేసి రౌండ్గా కట్ చేసుకునేసి విత్తనాలు ఏమీ తీసేసుకోకుండా ఫ్యాన్ కింద ఒక 10 to 15 minutes తేమ లేకోకుండా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులోకి 70 grams దాకా చింతపండును హాట్ వాటర్లో నానబెట్టేసుకునేసి మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి వేయించుకున్నటువంటి 72 grams మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకునేసి కాకరకాయలను కట్ చేసుకున్నటువంటివి కూడా వేసుకునేసి ఫ్రై చేసుకునేసి ఒక 70 to 80% దాకా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కాకరకాయలు అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చేదు అనేది ఏమి లేకోకుండా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నటువంటి పౌడర్ ఉంటుంది కదా, మెంతులు, జీలకర్ర, ఆవాలు, అందులోకి 70 grams దాకా కారము, 40 grams సాల్ట్ని కూడా వేసుకునేసి ఒక 20 to 30 వెల్లుల్లిని కూడా వేసుకునేసి పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కాకరకాయలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపుకి వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే చింతపండు మనం వేసుకున్నాం కదా, ఆ చింతపండు పంపులు కూడా వేసుకునేసి అలాగే బెల్లంని కూడా కొద్దిగా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే చేదు అనేది లేకోకుండా సరిపోతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ పిక్కలకి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం కాకరకాయలు పౌడర్ అంతా వేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చల్లారినటువంటి పోపు అనేది కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 days దాకా మూత పెట్టేసేసి గాలి ఏమి పోకోకుండా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 3 days తర్వాత నేను చూపించేస్తున్నాను కాకరకాయ పిక్కలు. చూడండి, అంత బాగా ఊరిందో. అలా కాకరకాయ పిక్కలు అనేది బాగా ఎంత ఊరితే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పిక్కలు అనేది. అంతే అండి, మన కాకరకాయ పిక్కలు అయితే రెడీ అయిపోయింది. అందరూ